రాజంపేట రైల్వే కోడూరులో జేఏసీ బంద్కు పిలుపునిచ్చింది. అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేట చేయాలనే డిమాండ్పై బంద్కు పిలుపునిచ్చారు. ఈ బంద్కు రాజకీయ పార్టీలు, వ్యాపార సంఘాలు, విద్యా సంస్థలు మద్దతు పలికాయి. ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ స్కూల్, ప్రభుత్వ కార్యాలయాలు బంద్ పాటించాలని రాజంపేట జిల్లా కేంద్ర సాధన జేఏసీ కోరింది. రాజంపేట ఆర్టీసీ బస్టాండ్ ఎదుట తెల్లవారుజామున జేఏసీ ఆందోళన చేపట్టింది. బస్సులను బయటికి వెళ్లకుండా ఆందోళనకారులు అడ్డుకున్నారు. మరోవైపు మార్కెట్ వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజంపేట జిల్లా కేంద్ర సాధన ఉద్యమం ఉధృతమైంది. నేడు రాజంపేట రైల్వే కోడూరులో జేఏసీ బంద్కు పిలుపునిచ్చింది. అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేట చేయాలనే డిమాండ్పై బంద్కు పిలుపునిచ్చారు. ఇక ఈ బంద్కు రాజకీయ పార్టీలు, వ్యాపార సంఘాలు, విద్యా సంస్థలు మద్దతు పలికాయి. ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ స్కూల్, ప్రభుత్వ కార్యాలయాలు బంద్ పాటించాలని రాజంపేట జిల్లా కేంద్ర సాధన జేఏసీ కోరింది. రాజంపేట ఆర్టీసీ బస్టాండ్ ఎదుట తెల్లవారుజామున జేఏసీ ఆందోళన చేపట్టింది. బస్సులను బయటికి వెళ్లకుండా ఆందోళనకారులు అడ్డుకున్నారు. మరోవైపు మార్కెట్ వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ ప్రసాద్, మొత్తానికి బస్సులను బయటకు వెళ్లకుండా అయితే ఆందోళనకారులు అడ్డుకుంటున్నారు. నేడు రాజంపేట రైల్వే కోడూరులో బంద్కు పిలుపునిచ్చారు. ఈ బంద్ ఎప్పటి వరకు కొనసాగనుంది, ఏంటి? సోని, గత 16 రోజులుగా రాజంపేట జిల్లా కేంద్రంగా చేయాలంటూ రాజంపేట, కోడూరు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇవాళ ఆందోళన తీవ్రస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో రాజంపేట, కోడూరు ప్రాంతాల్లో బంద్కు జేఏసీ నేతలు పిలిపించారు. ఈ నేపథ్యంలో మొత్తం రాజంపేట వ్యాప్తంగా అన్ని వ్యాపార దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. అట్లాగే కోడూరు ప్రాంతాలను కూడా ఆ వ్యాపార దుకాణాలను మూసివేశారు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, తర్వాత విద్యా సంస్థలు ఈ బంద్లో పాల్గొంటున్నాయి. ఈ నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఆర్టీసీ బస్ నుంచి, రాజంపేట ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి ఏ బస్సులు బయటకు వెళ్ళనీయకుండా జేఏసీ నేతలు అడ్డుకున్నారు. తెల్లవారుజాము నుంచే ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఒక పల్లె వెలుగు బస్సులు బయట తీయడానికి ప్రయత్నం చేసిన నేపథ్యంలో జేఏసీ నేతలు అడ్డుకుని వెనక్కి పంపించారు. అయితే కేవలం రాజంపేట బైపాస్ నుంచి మాత్రమే కొన్ని వాహనాలు తిరుగుతున్నాయి. కడప నుంచి వచ్చే ప్రధానమైనటువంటి బస్సులు కూడా ఆపివేశారు. ఇదైతే హైదరాబాద్ టు తిరుపతి ప్రధాన రహదారిగా ఉన్నటువంటి ఈ జాతీయ రహదారిపై ఈ రాజంపేట, కోడూరు ప్రాంతాలు నడుస్తున్న బంద్ కారణంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో జేఏసీ నేతలు రోడ్ల మీదకి వచ్చారు. తర్వాత నిరసన స్వరం వినిపిస్తున్నారు. అయితే పట్టణ శివార్లో అన్ని ప్రాంతాల్లో కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. అయితే రాజకీయ పార్టీల మద్దతు కూడా ఈ ఆందోళనకు, తర్వాత ఈ బంద్కు ఉండడంతో బంద్ అయితే చురుగ్గా కొనసాగుతోంది. సోని. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్ శర్మ.